అజిత్ దోవల్ గారు. 82 ఇయర్స్ అజిత్ దోవల్ గారు మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నారు. ఈయనని ఇండియన్ జేమ్స్ బాండ్ అని కూడా అంటారు. ఈయన చేసిన ఆపరేషన్స్ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తక్కువ కాదు. అలాంటి అజిత్ దోవల్ గారి స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఆయన పాకిస్తాన్లో 7 ఇయర్స్ ఏం చేశాడు అన్న విషయాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. అజిత్ దోవల్ గారు 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లోని గిరి బలన్సియాన్ అనే విలేజ్లో జన్మించారు. ఈయన తండ్రి పేరు జిఎన్ దోవల్ గారు. ఈయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా వర్క్ చేశారు. ఈయన తల్లి పేరు ఇందిరా దోవల్. ఈమె హౌస్ వైఫ్గా ఉండేది. అజిత్ దోవల్ గారి తండ్రికి రాజస్థాన్లోని అజ్మీర్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడే ఉన్న మిలిటరీ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు అజిత్ దోవల్ గారు చదువుకున్నారు. నెక్స్ట్ ఆగ్రా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేశారు. తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యారు. రాసిన ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీని క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. అప్పుడు ఆయన ఏజ్ కేవలం 22 ఇయర్సే. ట్రైనింగ్ తర్వాత కేరళలోని కొట్టయం జిల్లాకు ఏఎస్పీగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే అంటే 1971లో కేరళలోని తలసరి అనే ఒక సిటీలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఏం జరిగిందంటే నూర్ జహాన్ అనే హోటల్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక ఆయన చెప్పులు విసిరాడు. అది వెళ్ళి ఇంకొక ఆయనకు తగిలింది. అలా తగిలిన ఆయన ఒక హిందూ, చెప్పులు విసిరిన ఆయన ఒక ముస్లిం. ఇలా హిందూ ముస్లింల మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవల్లాగా మారాయి. పెద్ద కమ్యూనల్ గొడవలు అయ్యాయి. ఒకరి ఆస్తులు ఒకరు ధ్వంసం చేసుకోవడం స్టార్ట్ చేశారు. హిందువుల ఆస్తులు ముస్లింలు, ముస్లింల ఆస్తులు హిందువులు నాశనం చేయడం స్టార్ట్ చేశారు. దుకాన్లు తగలబెట్టడం, ఒకరి వస్తువులు ఒకరు దోచుకోవడం, ఇలాంటివన్నీ చేసేవారు. పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక మంచి ఆఫీసర్ కావాలంటే సీనియర్ ఆఫీసర్స్ అందరు కలిసి అజిత్ దోవల్ గారిని సజెస్ట్ చేశారు. అజిత్ దోవల్ గారు తన టీంతో అక్కడికి వెళ్ళి ఎక్కడైతే పెద్ద గొడవలు జరుగుతున్నాయో అక్కడ తన టీంని పెట్టి ఈయన స్పైలాగా మారి మొత్తం తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న డీటెయిల్స్ అన్నిటినీ కలెక్ట్ చేశారు. హిందూ మెయిన్ గ్రూప్ లీడర్ని, ముస్లిం మెయిన్ గ్రూప్ లీడర్ని కనుక్కొని వాళ్ళతో గొడవల గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. ఏం చేస్తే ఈ గొడవలు ఆగిపోతాయని. అలా డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. ఇక్కడ హిందూ ముస్లిం యాంగిల్తో పాటు ఈ గొడవలు పెద్దగా అవ్వడానికి ఇంకొక కారణం ఒకరి వస్తువులను ఇంకొకరు దోచుకోవడం, వారి వస్తువులను వీరు దోచుకోవడం, వీరి వస్తువులను వారు దోచుకోవడం. ఇది ఒక పెద్ద ప్రాబ్లం లాగా మారింది. అప్పుడు అజిత్ దోవల్ గారు ఎవరెవరి వస్తువులు ఏమేం పోయాయి, ఎక్కడెక్కడ పోయాయి అన్న విషయాలన్నింటినీ తెలుసుకొని ఈ ఇద్దరు లీడర్స్ సహాయంతో ఎవరి వస్తువులు వాళ్ళకు వచ్చేలా చేశారు. ఇలా పెద్ద టీం, పోలీసుల సహాయం లేకుండా 1 వీక్లోనే ఈ గొడవలను సాల్వ్ చేశారు. ఈ ఇన్సిడెంట్తో ఆయన పేరు ఆ స్టేట్ మొత్తం మారుమోగిపోయింది. ఇందిరాగాంధీ కళ్ళల్లో కూడా పడ్డారు. అప్పుడు మన ఇండియాకి పీఎం ఇందిరాగాంధీ గారే. 1972లో కేరళ నుంచి తీసుకొని వచ్చి ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అజిత్ దోవల్ గారిని ఆఫీసర్గా అపాయింట్ చేశారు. అదే ఇయర్లో అజిత్ దోవల్ గారికి అరుణి దోవల్ గారితో మ్యారేజ్ అయ్యింది. వాళ్ళిద్దరికి 2 కొడుకులు. ఒకరి పేరు శౌర్య దోవల్, ఇంకొకరి పేరు వివేక్ దోవల్. అజిత్ దోవల్ గారు ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్స్ కోసం రెడీ అవుతున్నప్పుడు ఇంకొక సైడ్ మిజోరంలో గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే అప్పట్లో మిజోరం అస్సాంలోనే ఉండేది. ఇప్పట్లో సపరేట్ స్టేట్లా ఉండేది కాదు. అప్పుడు మిజోరంలో ఉన్న రైతులకి కరువు రావడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ని అడిగారు, మాకు ఏదైనా సహాయం చేయండి, ఏదైనా కంపెన్సేషన్ ఇప్పించండి అని. కానీ అప్పుడున్న అస్సాం గవర్నమెంట్ వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. దానితో లాల్ డెంగా అనే ఒక వ్యక్తి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం స్టార్ట్ చేశారు. దాని పేరు మిజో నేషనల్ ఫ్రంట్. మళ్ళీ అప్పుడు మిజోరం వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ వచ్చేవి కాదు. అప్పట్లో అస్సాం భాష వస్తేనే జాబ్ ఇస్తాము అన్న రూల్ ఉండేది. దానివల్ల వాళ్ళకి పెద్దగా జాబ్స్ వచ్చేవి కాదు. దీంతో ఈ ఉద్యమం ఇంకా పెద్దగైంది. ఇంకొక సైడ్ అస్సాం రైఫిల్స్ అనే మిలిటరీ వింగ్ ఉండేది. అందులో మిజోరం వాళ్ళు ఎక్కువగా ఉన్న 2 బెటాలియన్లని గవర్నమెంట్ సస్పెండ్ చేసింది, డిస్మిస్ చేసింది. అలా సస్పెండ్ చేసిన వాళ్ళల్లో 7 మంది కమాండర్స్
గవర్నమెంట్ మీద కోపంతో లాల్ డెంగాతో చేతులు కలిపారు. దానితో లాల్ డెంగా ఉద్యమానికి ఇంకా బలం వచ్చింది. ఉద్యమం ఇంకా పెద్దగైంది. దానితో వాళ్ళు మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఉద్యమం స్టార్ట్ చేశారు. ఇండియన్ ఫ్లాగ్ని దింపేసి వాళ్ళ జెండాను ఎగరేశారు. వాళ్ళది వాళ్ళే ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకున్నారు. ఇదంతా చూస్తున్న మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలనుకుంది. అప్పుడు అజిత్ దోవల్ గారు నేను అక్కడికి వెళ్తాను అని స్వయంగా అడిగి మరీ ఒక స్పైలాగా మారి అక్కడికి వెళ్ళి అంత తెలుసుకున్నారు. ఈ 7 మంది కమాండర్సే లాల్ డెంగాకి బలం అని చెప్పేసి తెలుసుకున్నారు. ఆ 7 మంది ఎక్కడుంటారో తెలుసుకోవాలనుకున్నారు. వాళ్ళు కొండల ప్రాంతంలో నివసించేవాళ్ళు. ఆ కొండల ప్రాంతంలోకి సాధారణ లోకల్ వ్యక్తిలాగా మారి అజిత్ దోవల్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి మందు తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు తాగేవారు, మాట కలిపేవారు. ఇలా కొన్ని రోజులు జరిగింది. ఒకసారి ఆ 7 మంది కమాండర్స్ని ఇంటికి తీసుకొచ్చారు. తన వైఫ్ వాళ్ళకి వండి పెట్టింది. తన వైఫ్కి అస్సలు తెలీదు వీళ్ళు మిలిటెంట్స్ అని. అంత సీక్రెట్గా మెయింటైన్ చేసేవారు. అలా వాళ్ళతో మంచిగా అయిన తర్వాత వాళ్ళకి ఇలా చెప్పేవారు, చూడండి ఇవాళ కాకపోతే రేపు ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఒక రోజు మీ మీదికి వస్తుంది, మిమ్మల్ని లేపేస్తుంది. నా మాట వినండి. మీరు అడిగిన ఫండింగ్ని పిఎంతో మాట్లాడి మీకు ఇప్పిస్తా. ఇంకా మిజోరాంని సపరేట్ స్టేట్గా చేసేలా చూస్తా. మీరు నా మాట వినకపోతే రేపు ఇండియన్ ఆర్మీ వస్తుంది. అది వచ్చాక ఏమవుతుందో మీకు బాగా తెలుసు. మీరు కూడా ఇండియన్ ఆర్మీలోనే ఉన్నారు కదా, మీకు ఇంకా బాగా తెలుసు. అందుకే మంచి డిసిషన్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ 7 మందిలో 6 మంది అజిత్ దోవల్ సైడ్ వచ్చేశారు. అప్పుడు ఉద్యమం చల్లగైంది. లాల్ డెంగా పవర్ అంతా పోయింది. ఆయన ఇంకా చేసేదేమీ లేక ఇండియన్ గవర్నమెంట్తో మిజో పీస్ ట్రీటీ పైన సైన్ చేశారు. అప్పుడు మిజోరాం సపరేట్ స్టేట్గా మారింది. వెంటనే సిక్కింలో ఇంకో ప్రాబ్లం వచ్చింది. 1975 కన్నా ముందు సిక్కింని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు పేరు స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. ఆ రాజు హనీ ట్రాప్లో పడిపోయాడు. ఏమైందంటే అమెరికా సిక్కింని తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ఒక అందమైన అమ్మాయిని అక్కడికి పంపింది. ఆమె ఒక యుఎస్ ఏజెంట్. ఈ రాజు ఆమెను చూసి లవ్లో పడిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆమె సిక్కింకి రాణి అయింది. దానితో సిక్కిం అంతా అమెరికా గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు సిక్కిం రాజుని ఎలాగైనా గద్దె దింపాలనుకున్నారు. అందుకు అజిత్ దోవల్ గారు తన టీంతో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాజీ డోంగ్రీ గారితో మాట్లాడి ఫండింగ్ ఇచ్చి ఎలక్షన్స్లో విన్ అయ్యేలా చేశారు. అప్పుడు ఆ కాంగ్రెస్ లీడర్ సిక్కింకి పిఎం అయ్యారు. పిఎం అని ఎందుకు అంటున్నానంటే అప్పటికి సిక్కిం మన ఇండియాలో ఇంకా కలవలేదు. ఈయన పిఎం అయ్యాక అక్కడున్న ప్రజలందరూ ఆ రాజుకి ఎదురు తిరిగారు. ఆ రాజు మళ్ళీ మన ఇండియానే హెల్ప్ అడిగేలా చేశారు. మన ఇండియన్ మిలిటరీ ఆ రాజును కాపాడింది. ఆ రాజును కాపాడి తీసుకొచ్చాక ఆ రాజుతో ఒక ఒప్పందం చేసుకున్నారు. అలా సిక్కింని ఇండియాలో కలిసిపోయేలా చేశారు. ఇదంతా ముందుండి నడిపించింది అజిత్ దోవల్ గారి మాస్టర్ మైండే. మిజోరాం సిక్కిం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు 1975లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ని అందుకున్నారు. ఈ మెడల్ రావాలంటే పోలీస్ 14 years ఆఫ్ సర్వీస్ని కంప్లీట్ చేయాలి. కానీ అజిత్ దోవల్ గారు మాత్రం 7 yearsకే అందుకున్నారు ఎగ్జామ్షన్ మీద. అలా నేషనల్ సెక్యూరిటీ వింగ్లో ఇంపార్టెంట్ మెంబర్గా అయ్యారు. తర్వాత అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఏమైందంటే 1974లో ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా చేసింది. అది చూసిన పాకిస్తాన్ ఇండియాకి పోటీగా సీక్రెట్గా న్యూక్లియర్ రీసెర్చ్ని స్టార్ట్ చేసింది. దీనికి చైనా, ఫ్రాన్స్ కూడా సపోర్ట్ చేసింది. తర్వాత ఫ్రాన్స్ సపోర్ట్ చేయడం ఆపేసింది. అది మన గవర్నమెంట్కి తెలిసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇందిరాగాంధీ గారు రా టీంతో పాటు అజిత్ దోవల్ గారిని కూడా పాకిస్తాన్ పంపారు. అజిత్ దోవల్ గారికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు. ముస్లిం లాగా ఎలా ఉండాలి, ముస్లిం పద్ధతులను ఎలా పాటించాలి, స్పై ట్రైనింగ్ అంతా ఇచ్చి పాకిస్తాన్కి పంపారు. పాకిస్తాన్లోని రావుల్పిండి దగ్గరలో ఉన్న కహూతా అనే కొండల ప్రాంతంలో ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఈ న్యూక్లియర్ టెస్టింగ్ చేసేవాళ్ళని అజిత్ దోవల్ గారికి తన టీంకి తెలిసింది. ఇప్పుడు అది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఎవరైతే న్యూక్లియర్ దగ్గర వర్క్ చేస్తున్నారో వాళ్ళ స్కిన్ మీద, హెయిర్ మీద న్యూక్లియర్ పార్టికల్స్ అలా ఉండిపోతాయి. అప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. న్యూక్లియర్ దగ్గర వర్క్ చేస్తున్న ఒక సైంటిస్ట్ని ట్రాక్ చేసి తను ఏ బార్బర్ షాప్కి వెళ్తున్నాడో తెలుసుకొని తన హెయిర్ శాంపిల్స్ని కలెక్ట్ చేయాలని. దానికి అజిత్ దోవల్ గారు బిచ్చగాడి వేషం వేసుకొని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. అజిత్ దోవల్ గారు తన టీం కలిసి ఒక సైంటిస్ట్ని ట్రాక్ చేశారు.
చేశారు. తను ఏ బార్బర్ షాప్కి వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అన్నది మొత్తం ట్రాక్ చేసి ఒక్కసారి ఆ సైంటిస్ట్ బార్బర్ షాప్కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నప్పుడు తన హెయిర్ శాంపిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేశారు. అలా కలెక్ట్ చేసిన హెయిర్ శాంపిల్స్ని ఇండియాకి పంపించారు టెస్టింగ్ కోసం. ఇండియా నుంచి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది హెయిర్ మీద న్యూక్లియర్ పార్టికల్స్ ఉన్నాయని. అలా అజిత్ గారు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇదంతా అవ్వడానికి 1 సంవత్సరం పట్టింది. ఇప్పుడు సెకండ్ టాస్క్ ఏంటిదనంటే ఆ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తున్న ఒక సైంటిస్ట్ని సెట్ చేసి బ్లూ ప్రింట్ని సంపాదించాలి. ఇదంతా ఈజీ కాదు. అప్పుడు 1977లో మన ఇండియాలో గవర్నమెంట్ చేంజ్ అయింది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ చాలా రోజులకి న్యూక్లియర్ దగ్గర వర్క్ చేస్తున్న ఒక సైంటిస్ట్ని ఏదోలాగా అజిత్ దోవల్ గారు సెట్ చేశారు. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోయింది పాకిస్తాన్ దొంగచాటుగా న్యూక్లియర్ వెపన్ని తయారు చేస్తుందని. ఆ సైంటిస్ట్ని డబ్బులకి సెట్ చేశారు. అంటే ఆ సైంటిస్ట్ డబ్బులకు అమ్ముడుపోయాడు. $10,000 ఇస్తే న్యూక్లియర్ బ్లూ ప్రింట్ని ఇస్తానని చెప్పాడు. అప్పుడు అజిత్ దోవల్ గారు మొరార్జీ దేశాయ్ గారికి కాల్ చేసి, సార్ ఇది మ్యాటరు, $10,000 ఇస్తే బ్లూ ప్రింట్ మన చేతికి వస్తుందని చెప్పారు. కానీ మొరార్జీ దేశాయ్ గారు దానికి ఒప్పుకోలేదు. అయినా కూడా అజిత్ దోవల్ గారు పాకిస్తాన్లోనే ఉండి యాంటీ ఇండియన్ ఆపరేషన్స్ని, టెర్రరిస్ట్ మూవ్మెంట్స్ని, మిలిటరీ మూవ్మెంట్స్ని అన్నిటిని గమనించి ఆ ఇన్ఫర్మేషన్ని మన ఇండియాకి పంపించేవారు. ఒకరోజు అజిత్ దోవల్ గారు కవాలి ఉంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక ఆయన అజిత్ దోవల్ గారి దగ్గరికి వచ్చి నీకు గడ్డం ఊడిపోతుందని చెప్పారు. అప్పుడే అజిత్ దోవల్ గారు అది సెట్ చేసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసారు. కొంచెంలో ఉంటే దొరికిపోయేవారు. ఇంకొకసారి అజిత్ దోవల్ గారు మసీదుకి వెళ్ళి వస్తుండగా ఒక ఆయన అజిత్ దోవల్ గారిని చూసి నువ్వు ముస్లిం కాదు, నువ్వు హిందూ కదా అని అడిగారు. అప్పుడు అజిత్ దోవల్ గారు లేదు లేదు నేను ముస్లింనే అన్నారు. అప్పుడు ఆయన అజిత్ దోవల్ గారిని ఇంటికి తీసుకొని వెళ్ళి ముస్లిం సాంప్రదాయంలో ఇలా ఎవరు చెవులు కుట్టించుకోరు అంటే అప్పుడు అజిత్ దోవల్ గారు నేను కన్వర్టెడ్ ముస్లింని అని అన్నారు. అప్పుడు ఆయన నేను కూడా హిందూనే, నువ్వు ముస్లింలా ఉండాలనంటే చెవి సర్జరీ చేసుకో లేకపోతే దొరికిపోతావు అన్నారు. అలా పాకిస్తాన్లో 2-3 టైమ్స్ దొరికిపోయేవాళ్ళు. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ పంపించినంతసేపు అంత బాగానే ఉంటుంది. కానీ ఆ ఏజెంట్ దొరికిపోయినప్పుడు ఆ దేశం విడిపించడానికి కూడా ట్రై చేయదు. అతనికి దేశానికి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పేస్తుంది. అజిత్ దోవల్ గారు ఇలాంటి సిచ్యువేషన్స్లో 7 ఇయర్స్ ఉండి ఇండియాకి చాలా ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారు. ఆయన మళ్ళీ ఇండియాకి వచ్చాక 1988లో పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో గొడవలు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. ఇది తెలియాలనంటే 1984లో ఏం జరిగిందో తెలియాలి. ప్రో ఖలిస్తానీ గ్రూప్ వాళ్ళు గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళి అందులో ఉండి చాలా మందిని చంపేశారు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇందిరాగాంధీ గారు ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. దాని పేరే ఆపరేషన్ బ్లూ స్టార్. అందులో భాగంగా మిలిటరీని గోల్డెన్ టెంపుల్లోకి పంపించి అందులో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేశారు. ప్రో ఖలిస్తానీ లీడర్ని చంపేశారు. దానితో గవర్నమెంట్ మీద చాలా బ్యాక్లాష్ వచ్చింది. సిక్కుల మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి. దానివల్ల ఇందిరాగాంధీని కూడా చంపేశారు. తర్వాత మళ్ళీ 1988లో ఈ ప్రో ఖలిస్తానీ గ్రూప్ వాళ్ళే మళ్ళీ గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళి రూమ్ నంబర్ 14లో ఉన్నారు. మళ్ళీ ఆపరేషన్ బ్లూ స్టార్ చేయడం ఇక్కడ అవ్వదు కాబట్టి ఆపరేషన్ బ్లాక్ థండర్ని స్టార్ట్ చేశారు. అజిత్ దోవల్ గారిని రంగంలోకి దించారు. ఆయన వచ్చి అంతా చూసుకొని లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక రిక్షావాడిలా వేషం వేసుకొని లోపలికి వెళ్ళారు. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, నేను ఒక పాకిస్తాన్ ఏజెంట్నని వాళ్ళతో చెప్పారు. ఆయన పాకిస్తాన్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా వాడి వాళ్ళని నమ్మించారు. వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు, ఏమేం చేస్తారు అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నారు. ఈ ప్రో ఖలిస్తాన్ గ్రూప్ వాళ్ళకు కూడా పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నారు. అలా వాళ్ళని నమ్మించి బయటికి వచ్చి స్పెషల్ ఫోర్స్ని పిలిపించి ఒక ప్లాన్ చేశారు. అదేంటిదంటే గోల్డెన్ టెంపుల్ బయట చుట్టూరా స్నైపర్స్ని పెట్టించారు. గోల్డెన్ టెంపుల్కి కరెంట్ని, వాటర్ని కట్ చేపించారు. ఆ టెంపుల్లో ఉన్న మెయిన్ లీడర్ వాటర్ తాగానికి వచ్చినప్పుడు ఒక స్నైపర్ అతన్ని కాల్చి చంపేశాడు. మెయిన్ లీడర్ చనిపోయాక మిగిలిన వాళ్ళ దగ్గరికి అజిత్ దోవల్ గారే మళ్ళీ రిక్షావాడిలా వెళ్ళి ఈ టైంలో లొంగిపోవడమే బెటర్, బతికుంటే మళ్ళీ ఎన్నెన్నో ప్లాన్లు వేయొచ్చు, మళ్ళీ పోరాటం చేయొచ్చు అని
చెప్పి వాళ్ళని లొంగిపోయేలా చేశారు. అలా తన సూపర్ మైండ్తో ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేశారు. అప్పుడు అజిత్ దోవల్ గారి పేరు ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చేలా వినిపించింది. దానికి గాను గవర్నమెంట్ అజిత్ దోవల్ గారికి 1989లో కీర్తి చక్ర పురస్కారంతో గౌరవించారు. ఈ కీర్తి చక్ర అవార్డ్ ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకే ఇస్తారు. కానీ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం పోలీస్ అజిత్ దోవల్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ 1999లో నేపాల్ క్యాపిటల్ సిటీ అయిన కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఏరోప్లేన్ IC-814లో 5 మంది టెర్రరిస్టులుండి ఆ ప్లేన్ని హైజాక్ చేశారు. అందులో మొత్తం 170కి పైగా ప్యాసింజర్లు ఉన్నారు, 11 మంది క్రూ ఉన్నారు. పైలట్ని బెదిరించి ఎయిర్ స్పేస్లోనే పాకిస్తాన్కి ఏరోప్లేన్ని తీసుకెళ్లమన్నారు. కానీ పైలట్ ఫ్యూయల్ సరిపోదని అన్నాడు. రీఫీలింగ్ కోసం ఫస్ట్ పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ చేసి ఫ్యూయల్ వేసుకొని పాకిస్తాన్లోని లాహోర్కి వెళ్ళారు. లాహోర్లో కూడా రీఫ్యూయల్ చేసుకున్నారు. పాకిస్తాన్లో ఉండడానికి పాకిస్తాన్ అలౌ చేయలేదు. నెక్స్ట్ లాహోర్ నుంచి దుబాయ్కి వెళ్ళారు. దుబాయ్లో రీఫ్యూయల్ చేసుకున్నారు. అక్కడ కొంతమంది ప్యాసింజర్లని వదిలేశారు. ఇంకా చాలామంది ప్యాసింజర్లు ప్లేన్ లోపలే ఉన్నారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని కాందార్లో ప్లేన్ని ల్యాండ్ చేశారు. అప్పుడు దేశం మొత్తం ఇదే న్యూస్. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళతో నెగోషియేషన్ చేయడానికి 7 మందిని పంపింది. అందులో అజిత్ దోవల్ గారు కూడా ఉన్నారు. ఇంకా కాందాహార్ వెళ్ళిన వెంటనే అజిత్ దోవల్ గారు ఉగ్రవాదులతో నెగోషియేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఉగ్రవాదులు 36 మంది ఇండియన్ జైల్లో ఉన్న టెర్రరిస్టులను రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేశారు. ఇంకా $200 మిలియన్ల క్యాష్ని అడిగారు. కానీ అజిత్ దోవల్ గారు అవేం ఒప్పుకోలేదు. కానీ 3 టెర్రరిస్టులను రిలీజ్ చేస్తామని చెప్పి ఒప్పించారు. వాళ్ళు కూడా అది ఒప్పుకొని ప్యాసింజర్లను రిలీజ్ చేశారు. అందరు సేఫ్గా వచ్చారు. కానీ ఒక్క ప్యాసింజర్ని ఆ టెర్రరిస్టులు చంపేశారు. మిగిలిన వాళ్ళంతా సేఫ్గా వచ్చారు. మన వాళ్ళు 3 టెర్రరిస్టులను రిలీజ్ చేశారు. అందులో మసూద్ అజర్ కూడా ఉన్నాడు. ఈయనే 2001 పార్లమెంట్ అటాక్స్ చేపించింది. 2019 పుల్వామా అటాక్ చేపించింది కూడా ఈయనే. ఈ హైజాక్ తర్వాత అజిత్ దోవల్ గారు దేశ భద్రతని పెంచాలని మల్టీ ఏజెన్సీ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇది రియల్ టైంలో అన్ని ఏజెన్సీస్తో కనెక్ట్ అయ్యి ఇంటెలిజెన్స్ని షేర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇలాంటివి చాలా చేశారు. దీని తర్వాత హోమ్ మినిస్టర్ LK అద్వానీ గారితో అజిత్ దోవల్ గారు చాలా మంచి సంబంధం కలిగి ఉండేవారు. ఎంత మంచి సంబంధం అంటే ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నా డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారితోనే డిస్కస్ చేసేవారు. తర్వాత 2004లో ఇంటెలిజెన్స్ బ్యూరోకి అజిత్ దోవల్ గారు డైరెక్టర్ అయ్యారు. కానీ ఈ పదవి వచ్చిన 6 మంత్స్లోనే అజిత్ దోవల్ గారికి 60 ఇయర్స్ రావడంతో జాబ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత కూడా మన దేశానికి చాలా చేశారు. తనకున్న కాంటాక్ట్స్తో దావుద్ ఇబ్రహీంని పట్టుకోవడానికి ట్రై చేశారు. నెక్స్ట్ 2014లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశాక మోడీ అజిత్ దోవల్ గారిని 5th నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించారు. అలా అవ్వగానే ఐసిస్ 46 మంది ఇండియన్ నర్సులని కిడ్నాప్ చేసింది. అజిత్ దోవల్ గారు ఇరాక్కి వెళ్ళి అక్కడున్న గవర్నమెంట్తో కొలాబరేట్ అయి ఐసిస్ నుంచి నర్సులను విడిపించి తిరిగి ఇండియాకి తీసుకొచ్చారు. ఇవే కాదు, ఉరి ద సర్జికల్ స్ట్రైక్ 2016లో అజిత్ దోవల్ గారు మేజర్ రోల్ని ప్లే చేశారు. ఆపరేషన్ సింధూర్లో కూడా తన ప్లానింగ్ ఉంది. ఇంకా బయటికి రాని ఆపరేషన్స్ అజిత్ దోవల్ గారు ఎన్నో చేశారు. ఇంకా మన దేశానికి చేస్తూనే ఉన్నారు. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ మొత్తం చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నమస్తే.